నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇది 11వ వార్షికోత్సవం. అవును, 2015లో ఐక్యరాజ్య సమితి గుర్తించిన తర్వాత ఇది 11వది. ప్రతి సంవత్సరం జూన్ 21న కదా ఉత్తరార్ధగోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు. మనసు, శరీరం, ప్రకృతి ఈ మూడింటి మధ్య సామరస్యమనమాట. సరిగ్గా చెప్పారు. ఈ సంవత్సరం థీమ్ కూడా బావుంది. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా. వినడానికే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తోంది. నిజమే, ఆ థీమ్ చాలా ఆలోచింపజేస్తుంది చూడండి. అంటే యోగా అనేది కేవలం మన వ్యక్తిగత ఆరోగ్యం గురించే కాదు. అవును, మనం ఉంటున్న ఈ భూమి దాని ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉందని చెప్పడం. ఈ రెండింటినీ విడదీసి చూడలేము అని గుర్తుచేస్తోంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పర్యావరణం, ఆరోగ్యం రెండూ ఎంత కీలకమో కదా. అంతేకదా, ఈ థీమ్కు అందుకే అంత ప్రాధాన్యత. సరే, మరి ప్రపంచవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు చూస్తే న్యూయార్క్లో UN హెడ్ క్వార్టర్స్ దగ్గర్నుంచి మలేషియా, ఇండోనేషియా ఇలా చాలా దేశాల్లో బాగా ఉత్సాహంగా చేశారట. అవును, ఆ వార్తలు చూశాము. ఆసక్తికరమైన విషయమేంటంటే పార్కులు, బీచ్లే కాదు, సైనిక స్థావరాలు, చివరికి నౌకాదళ నౌకలపై కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించారంట. ఆశ్చర్యంగా ఉంది. అంటే యోగా ఎంతలా విస్తరించిందో అర్థమవుతోంది. భారత దౌత్య కార్యాలయాలు కూడా దాదాపు 191 దేశాల్లో 2000కు పైగా కార్యక్రమాలు చేశాయని అంటున్నారు. ఇది యోగా యొక్క ప్రపంచ ఆమోదాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కేవలం ఆరోగ్యం పరంగానే కాదు, సాంస్కృతికంగా కూడా. అవును, దౌత్యస్థాయిలో కూడా దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం గమనించాలి. ఒక రకంగా ఇది భారతదేశం సాఫ్ట్ పవర్ కూడా. కరెక్టే. మరి ఇండియాలో సంగతి చూస్తే ఇక్కడైతే వేడుకలు అంబరాన్నంటే అని చెప్పాలి. విశాఖపట్నంలో విశాఖపట్నం. అవును, ప్రధాని మోడీగారు కూడా పాల్గొన్నారు కదా. ఆర్కే బీచ్లో ఏకంగా 26 కిలోమీటర్ల యోగా ర్యాలీ అట. 26 కిలోమీటర్ల? ఎంతమంది పాల్గొన్నారంటారు? దాదాపు 3 లక్షల మందికి పైగానే అంటున్నారు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కాని. 3 లక్షల మందా? అసాధారణమైన సంఖ్య అది. అంటే యోగా పట్ల జనాల్లో ఎంత ఆసక్తి ఉందో, ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఎంత ఉందో తెలుస్తోంది. నిజమే. అయితే ఇంత పెద్ద సంఖ్యలో జరిగినప్పుడు కేవలం పాల్గొనడమేనా, లేక నిజంగా ఆ యోగాభ్యాసం నాణ్యత ఎలా ఉంది అనేది కూడా చూడాలి కదా. మంచి పాయింట్ లేవనెత్తారు. ఇక హైదరాబాదులో గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఓ 5500 మంది దాకా క్రీడాకారులు, విద్యార్థులు అందరూ కలిసి చేశారు. ఆంధ్రప్రదేశ్లో అయితే యోగాంధ్ర అని ఒక కార్యక్రమం. అది రికార్డులు సృష్టించిందట. 2 గిన్నీస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు. ఓహ్, గిన్నీస్ రికార్డులా? యోగాంధ్ర అంటే ప్రభుత్వ, ఎన్జిఓల భాగస్వామ్యంతో జరిగిందనమాట. అవును, వేలాది మంది పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో యోగాను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాయి కదా. ఖచ్చితంగా. ప్రభుత్వ మద్దతు, స్థానిక సంస్థల చొరవ కలిస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి ఇది నిదర్శనం. ధామ్ దగ్గర. అలాగే IIT BHUలో ఆస్పత్రి సిబ్బంది, అటవీ శాఖ వాళ్లు, చివరికి పల్లెటూళ్లలోని స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారట. అంటే అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగం చేశారన్నమాట. అవును, అదే బాగుంది. అందరూ కలిసి చేయడం. ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా సంఘం పోర్టల్ ఒకటి ప్రారంభించిందట, తెలుసా? విన్నాను దాని గురించి. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాలను, లక్షలాది మంది రిజిస్ట్రెంట్స్ను ఇది కనెక్ట్ చేసిందంట. టెక్నాలజీని బాగా వాడుకున్నారు. చాలా మంచి విషయం. ఈ కార్యక్రమాల్లో కూడా చూడండి, కేవలం ఆసనాలే కాదు, హఠయోగా, ప్రాణాయామం, ధ్యానం ఇలా వేరువేరు పద్ధతులు. అవును, విభిన్న రూపాలు. అలాగే పాల్గొన్న వాళ్ళని చూస్తే సైనికులు, వారి కుటుంబాలు, మహిళలు ఇలా అందరూ ఉన్నారు. ఇది యోగా ఎంత సమగ్రమైనదో, అందరికీ అందుబాటులో ఉంటుందో చూపిస్తోంది. అంటే శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత, శ్వాసమీద ధ్యాస అన్నిటికీ ప్రాముఖ్యత ఉందన్నమాట. ఖచ్చితంగా. సరే, మొత్తంగా చూస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, ఐక్యతలను ప్రోత్సహించే ఒక పెద్ద ప్రపంచ ఉద్యమంలా తయారైంది అనిపిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో దీనికి వస్తున్న ఆదరణ, ప్రభుత్వ మద్దతు చాలా ఎక్కువ. నిజమే, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు విషయం ఒకటుంది. ఏమిటది? జూన్ 21న ఇంత ఉత్సాహంగా, ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. సరే, ఆ థీమ్ ఒకే భూమి, ఒకే ఆరోగ్యం, ఆ స్ఫూర్తి, ఆ సందేశాన్ని కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం చేయకుండా
సంవత్సరం పొడవునా మన రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? అవును కదా. మన ఆరోగ్య అలవాట్లలో, మన సమాజంలో దాన్ని ఎలా కొనసాగించాలి? ఇది కేవలం ఒక వార్షిక వేడుకగా మిగిలిపోకుండా ఒక నిరంతర జీవన విధానంగా ఎలా మార్చుకోవాలి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. బహుశా అదే అసలైన సవాలు మన ముందున్నది. దానిమీద దృష్టి పెట్టాలేమో.